ఆల్రెడీ మనం కాలేజ్‌లోకి ఎంటర్ అయిపోయాం. ఇక్కడ యాంబియన్స్ గాని, లేతే అట్మాస్ఫియర్ గాని, వైబ్ గాని చాలా బావుంది. ఇప్పుడు స్టూడెంట్స్‌తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు కూడా ఫ్యాకల్టీ కూడాతో మాట్లాడదాం. ఫ్యాకల్టీ ఏ విధంగా ఈ ఏఐ జనరేషన్‌లో వీళ్ళు అడాప్ట్ అయ్యారు. అండ్ ఈ అడాప్టేషన్ అనేది గైడెన్స్ అనేది ఎలా ఉంది స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. రైట్, మనం అట్ ప్రెసెంట్ హ్యామ్స్టెక్లో ఉన్నాం. అచ్చ తెలుగులో మాట్లాడుకోవాలంటే కుట్లు అల్లికల విభాగంలో ఉన్నాం. ఓకే, జెన్జీ కిడ్స్ కోసం నేను చెప్తున్నాను. ఫ్యాషన్ డిజైనింగ్ డిపార్ట్మెంట్లో ఉన్నాం. ఆల్రెడీ చూస్తున్నాం వాళ్ళ పనుల్లో సీయింగ్ వర్క్లో వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి ఇక్కడ ఎలా ఉంది అండ్ ఇక్కడ వైబ్ ఎలా ఉంది, వాళ్ళకి ఇక్కడ ఏ విధంగా కెరియర్ ఆపర్చునిటీస్ ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఒక స్టూడెంట్ ఉన్నారు. హై. Hello, అండ్ వాట్స్ యువర్ నేమ్ అండ్ వేర్ యూ ఫ్రమ్? I'm Brahmarambika. I'm from Hyderabad. హైదరాబాద్లో. అండ్ ఇక్కడ ఈ కాలేజ్లో జాయిన్ అవ్వడానికి గల కారణాలు ఏంటి అండ్ ఇక్కడ ఎలా ఉంది? లైక్ ఇక్కడ చాలా మంచిగా ఉంది. లైక్ ఫ్యాకల్టీ అయినా లేకపోతే స్టూడెంట్స్ అయినా అందరైనా చాలా బాగా నేర్పిస్తున్నారు మాకు. ఇక్కడ జాయిన్ అవ్వడానికి కారణం ఏంటి అంటే హైదరాబాద్ గురించి అండ్ ఏమేమి కాలేజెస్ ఉన్నాయని రీసెర్చ్ చేసినప్పుడు హ్యామ్స్టెక్ లైక్ టాప్లో ఉంది అని తెలిసింది. తర్వాత ఇక్కడికి వచ్చి కనుక్కున్నాక అన్ని చూసాక చాలా మంచిగా అనిపించింది. ఆల్మోస్ట్ నాది 1 year అయిపోతుంది. ఇప్పటి వరకు అయితే నా ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. చాలా చాలా నేర్చుకున్నాను. చాలా మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి ఫ్యూచర్లో అని అనిపిస్తుంది. ఓకే, ఆ కెరియర్ ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉంటాయి అండ్ ఇక్కడ కెరియర్ గైడెన్స్ అనేది ఏ విధంగా ఉంది అండ్ మీరేం అవుదాం అనుకుంటున్నారు? యాక్చువల్లీ నాకు స్టైలింగ్ అంటే ఇంట్రెస్ట్. సో నేను స్టైలిస్ట్ అవుదామని అనుకుంటున్నాను. అది కూడా నేను ఇక్కడికి వచ్చాకే డిస్కవర్ చేశాను. నాకు జస్ట్ ఫ్యాషన్ మీద ఇంట్రెస్ట్ ఉండే, కానీ ఇక్కడికి వచ్చినాక చదువుకున్నాక నాకు తెలిసింది లైక్ ఏం అవుదాము అని చెప్పి. సో అలా టీచర్స్ కానీ లైక్ అర్చన మ్యామ్ కానీ వీళ్ళందరూ చాలా హెల్ప్ చేశారు మాకు, ఎలా చదువుకోవాలి ఎలా చేయాలి అని చెప్పి. ఓకే, అండ్ ఏ అనేది చాలా వరకు అన్ని రంగాలని రీప్లేస్ చేసేస్తోంది. ఫ్యాషన్ డిజైనింగ్ కూడా రీప్లేస్ చేసే అవకాశం ఉందా అంటే మీరు ఏం చెప్తారు? ఇస్ ఇట్ అన్ అడ్వాంటేజ్ ఆర్ డిసడ్వాంటేజ్? ఇట్ కెన్ బి బోత్ యాక్చువల్లీ. సో మీకు ఏం పరంగా డిజైన్ కావాలి అంటే మీరు ఏఐలో చేసుకోవచ్చు, బట్ ఏ వర్క్ అయినా సరే హ్యాండ్ మేడ్ చేసినంత ఏఐలో రాదు. అది మనం కష్టపడి చేసిన దాని వెనుక వేరేలా ఉంటుంది, ఏఐలో చేసింది వేరేలా ఉంటుంది. యూస్ చేసుకోవచ్చు మనకి ఇంట్రెస్ట్ ఉన్నంత వరకు, కానీ కంప్లీట్గా ఏఐ మీద డిపెండ్ అవ్వలేము. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ.